హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ గృహంలోకి చేరుకున్నారా? మనము దేవాది దేవుని సన్నిధిని కనబడుటకు ముందు రోజే మన యొక్క గృహములను, మన యొక్క ప్రాణాత్మ శరీరములను మనల్ని మనము సిద్ధపరచుకోవాలట. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలందరికీ చెప్పినటువంటి ఆజ్ఞ, ఎవరైనాను తమను తామును సిద్ధపరచుకోకుండా, పవిత్రపరచుకోకుండా సీనాయి పర్వతమును సమీపించిన యెడల అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుందట. పాలెము వెలుపల, పాలెము లోపల అంతా కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని ప్రభు వారు హెచ్చరిస్తారు. మరి మనం కూడా దేవాది దేవుని సన్నిధిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ముందు రోజు మన హృదయమును శుద్ధిపరచుకోవాల్సిన అవసరం లేదంటారా? మన ప్రాణాత్మ శరీరములు దేవుని సన్నిధిని నేను ఎప్పుడు చూచెదనా అని దావీదు గారు అంటారు కదా. జనులు మందిరమునకు వెళ్దామని నాతో అన్నప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించింది అని. మన ప్రాణము, మన యొక్క ఆత్మ కూడా దేవుని యందు ఆ విధంగా ఉల్లసించాలి కదా. ప్రభువా, నేను నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాను అంటే మనం రోజు వ్యక్తిగతంగా దేవుణ్ణి ముఖ దర్శనం చేసుకుంటున్నాం ప్రతి ఉదయ సాయంత్రములు, అది వేరే విషయం. కానీ మందిరము అంటే అక్కడ అనేక మంది కూడి వస్తారు కాబట్టి అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించుట ఒక గొప్ప అనుభవం. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అందరం కలిసి కళ్ళు మూసుకొని దేవాది దేవుని మీద మన మనస్సును కేంద్రీకరిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము 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 స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాల స్థుతులు, స్తోత్రములు 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 తండ్రి. అతి కాంక్షణీయుడా, అతి సుందరుడా, మనోహరుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, బంగారు పాదముల వాడ, మీకు వందనాలు తండ్రి. తండ్రి, నీ సన్నిధిని కనబడుటకై సిద్ధపరచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున తండ్రి దృష్టించండి. మీ సన్నిధిని మీకు కృతజ్ఞతలు తెలుపుటకు ప్రభువ, ఇంతవరకు నన్ను కాచి కాపాడిన దేవుడు ప్రభువ, అనుదినము నన్ను దర్శించుచున్న దేవుడు ప్రభువ, నాకు కావలసిన ప్రతి దానిని ప్రభువ సమకూరుస్తున్న దేవుడు ప్రభువ. అయ్యా, నా యొక్క తలాంతులు కాదు, నా యొక్క బలము కాదు, నా యొక్క క్రియలు కాదు, కానీ కేవలం నీ కృప తండ్రి అంటూ ప్రభువ తమ్మును తాము తగ్గించుకొని మీ సన్నిధిని మోకరిన ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరున ఆశీర్వదించండి. ఎవరి జీవితాల్లో అయినా కరువు ఉన్నదా ప్రభు? అది శారీరకమైన కరువు, ఆత్మీయమైన కరువు మాకైతే తెలియదు, కానీ అయినా ప్రభు ప్రతి దానిని ప్రభు యేసయ్య మీరు కొట్టివేయి దేవుడు ప్రభు. యోసేపును గొప్ప చేయట కొరకే ఐగుప్తులో కరువు వచ్చిందని ప్రభు యోసేపు తన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చినాడు కనుక వారి జీవితంలో వచ్చినటువంటి అప్పుల విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ తండ్రి, నా దేవుడిని మహిమపరచుకున్నటకే, నా దేవుడు నన్ను మరింత బలపరచుటకే ఈ యొక్క శోధనను నాకు అనుమతించున్నాడు, ఈ బలహీనతను నాకు అనుమతించున్నాడని ప్రభువా విశ్వాసంతో వాటన్నింటినీ అధిగమించగల జ్ఞానమును తండ్రి, మీ కృపను దయచేయండి ప్రభు. బలపరచండి తండ్రి, లేవనెత్తండి ప్రభువా. ఈ లోకంలో ఏది తక్కువైన తండ్రి, ఏది ఎక్కువైన తండ్రి, వేటి మీద కూడా మనసు ఉంచకుండా తండ్రి, అన్నిటికంటే గొప్పవాడైన ఆ దేవుని మీద నాకు అనుదృష్టి నిలిపి నేను సాగిపోతానని ప్రభువా, నీ సన్నిధిని కనపడకై త్వరపడు పాదములు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. నిర్దోషమైన చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రతి బిడ్డకు తండ్రి చేతులనెత్తు భాగ్యమును దయచేయండి ప్రభా. మీ సన్నిధిని మనసారా ఎలుగెత్తి స్తుతించుటకు అనేక మంది మధ్యలో ప్రభా నిన్ను ఎలుగెత్తి ఆరాధించుటకు ప్రభువా వారి యొక్క నోటిని ముట్టని తాకండి ప్రభా. అయ్యా, నీ నోటిని బాగా తెరువు, నేను దాన్ని నింపేదన్న సెలవిచ్చిన దేవుడు ప్రభా. ప్రతి వారి నోట ప్రభా మీ స్తుతిని ఉంచండి ప్రభా, మీ కీర్తనలో ఉంచండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారందరినీ ప్రభా యెహోవా రాఫాగా ఎదుర్కొనని తండ్రి, మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి. ప్రయాణంలో ఉన్న వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి. అయా, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఆయన వివేచన దయచేయండి, జ్ఞానం దయచేయండి, తెలివిని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసి తన తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడ్డలుగా అయ్యా, ఎంతో మంది యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, వారికి మంచి ప్లేస్మెంట్ దయచేయండి. జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి జాబ్స్ దయచేయండి, మంచి ఫ్యూచర్ని దయచేయండి తండ్రి. వారికి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి. వారి యొక్క జీవితంలో మంచి వివాహ బంధములను తండ్రి స్థిరపరచండి, మీ చిత్తంలో వారి వివాహంలో జరిపించండి తండ్రి. ప్రతి యవ్వన బిడ్డ కూడా ఆ బలము గలవాడ గొలియాతును జయించేటువంటి దావీదు వలె ప్రభు ఆత్మీయ జీవితంలోను, శారీరక జీవితంలోను బలము కలిగిన ఎదుట సాక్షిగా బ్రతుకుని దయచేయండి తండ్రి. తమ తల్లిదండ్రులకు సంతోష కారణము బిడ్డల వలె తండ్రి, వారి కుటుంబం అంతటిని బాధతో ఏలువారి వలె
వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. కుటుంబములన్నింటినీ ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య కలహములను తండ్రి రేపుతున్న ప్రతి ఒక్క సాతాను శోధనలు లయము చేయండి ప్రభా. అది ఎటువంటిదైనా సరే లయమవును గాక. మీ ప్రేమను, శాంతి, సమాధానాన్ని, క్షమించే గుణాన్ని వారి జీవితాలకు దయచేయండి ప్రభా. యెహోవాను ఆశీర్వదించిన వారి కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతుందని సాక్ష్యము పొందు భాగ్యం వారికి దయచేయండి తండ్రి. చిన్నబిడ్డలను దీవించండి తండ్రి. ఆయురారోగ్యాలు దయచేయండి. వృద్ధులను దీవించండి తండ్రి. వృద్ధాప్యమైన తల్లిదండ్రులందరినీ దీవించండి తండ్రి. ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. మరికొన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి తండ్రి. భార్యాభర్తలుగా జాబ్స్ చేసుకుంటూ ఎంతో స్ట్రెస్తో ఉన్నవారు తండ్రి యేసయ్య ఉన్నారు. వారి యొక్క శాలరీ సరిపోవట్లేదు, మేమిద్దరం కష్టపడుతున్నాం, మా యొక్క శాలరీస్ అంతంత మాత్రమే ఉన్నాయి, ఇది సరిపోవట్లేదని తండ్రి వారి యొక్క ఇన్కమ్ని బట్టి ఎంతో బాధపడుతున్నారు ప్రభు. అటువంటి వారిని దర్శించండి తండ్రి. వారి యొక్క చేతి కష్టార్జితం చుట్టూ మీ కంచెని వేయండి తండ్రి. 30 60 100 అభివృద్ధి చేయండి తండ్రి. ఆత్మీయంగాను ప్రభు వారు మీలో స్థిరంగా ఉండటకు సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలోను, ప్రార్థనలోను, వాక్యములోను నిలకలగా లేక ఎన్నోసార్లు శోధనలకు లొంగిపోవారిగా ఉంటున్న వారిని తండ్రి బలపరచండి ప్రభా. లేవనెత్తండి ప్రభా. అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. మా దేశమును, రాష్ట్రమును, గ్రామమును దీవించండి. అధికారులను దీవించండి తండ్రి. రైతులను దీవించండి అయ్యా. పంట పొలాలను దీవించండి తండ్రి. మంచి వాతావరణ పరిస్థితులను మాకు దయచేయండి ప్రభువా. తండ్రి సంఘములను, సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి ప్రభు. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదలను దయచేయండి ప్రభా. సువార్త ఏ ఆటంకము లేకుండా అనేక చోట్ల ప్రభా విత్తబడుటకు తండ్రి ద్వారములు తెరవండి తండ్రి. మా పరిచయం అంతటిని కూడా దీవించండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరును మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుచున్నానయ్యా. సహాయము చేయండి తండ్రి. ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకువనే లేచి నిన్ను స్తుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.